మ్యాజిక్ చేసేస్తారు, అంత డేంజర్. వెజ్ పిజ్జా, పన్నీర్ పిజ్జా ఉంది, అస్సలు బాలే. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. ఎలా దూకుతున్నాడు ఇదేంట్రా అయితే? అరే నీ ఏం బేబీ బాగుందా? నువ్వు మామూలుగా స్నానం చెయ్యవు. చెప్పులు మాయమైపోయింది. నిజమైన కలిసి ఎంత పెద్ద మంత్రగాడైనా ఇక్కడ రావాల్సిందే. మనిషి బుర్ర అన్నీ ఉన్నాయి అక్కడ. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్లుగని అఫీషియల్. ఈరోజు మేము తారాపీఠ వెళ్తున్నాం. సో అదొక ఊరు అనమాట. అది టెంపుల్ ఉంటుంది. కలకత్తా నుంచి ఒక 4 hours జర్నీ ఉంటుంది. సో ట్రైన్లో ఉన్నాం చూడండి. ఫ్యామిలీ అందరూ ట్రైన్లో ఉన్నాం. నా పక్కన ఉన్న వాళ్ళు ఎప్పుడు తింటూనే ఉంటారు. ఎప్పుడు ఏం బాబులు అందరూ తిన్నారా? చాలా బాగుంది. నాకు ఇవి ఉండాలి మరి, లేకపోతే నాకు పని జరగదు. ఒక పూట తిరగబోయి చచ్చిపోతామా? మా మూడు గురించి పట్టించుకోరా. ఇప్పుడు ట్రైన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ట్రైన్ ఇంకా మెల్లిగా వెళ్తుంది చూడండి. 4 hours తర్వాత మళ్ళీ అటు రీచ్ అవుతాం. అటు చూడాలి ఎలా కూడా. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను, ఎలా ఉంటుంది చూడాలి. నువ్వు వెళ్ళావు ఎప్పుడైనా? నువ్వు ఎక్కడికి వెళ్ళను. నేను వెళ్తే నువ్వు వెళ్తావు బేబీ. అది చిన్నప్పటి నుంచి వస్తున్నా కానీ ఎప్పుడు వెళ్ళలేదు. అది రాసిపెట్టి ఉండాలి వెళ్ళాలంటే. ఎలా పడితే అలా వెళ్ళిపోవాలి. నేను లేను కదా చిన్నప్పుడు, అందుకే. ఇప్పుడు వెళ్తున్నా, చూపిస్తానే మీకు అంతా. ఓకే, ఇంకా ట్రైన్లోనే ఉన్నాం. కళ్యాణి పడుకుని పెంచి చూడండి. ఇంకా 9 o'clock అయితే అవుతుంది అంట. సో చూడాలి. ఇందాక 4 o'clock కూర్చున్నాం. ఇప్పటికే రాలేదా స్టేషన్. ఇప్పుడు ఎంతసేపు పడుతుంది చూడాలి. మరి బోర్ కొడుతుంది, చాలా బోర్. కళ్యాణ్ చూసి పడుకుని పెంచుతాం. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సో దిగిపోయాం. స్టేషన్ దిగిన వెంటనే ఇక్కడ వెజ్ పిజ్జా, పన్నీర్ పిజ్జా ఉంది, అస్సలు బాలే. వేస్ట్ లా ఉంది కానీ తినాలి. ఆకలి వేస్తుంది గట్టిగా. ఇక్కడ ఫుడ్స్ అన్ని బాగుంటది కానీ వేరే ఊరు వచ్చాం కాబట్టి. కనిపిస్తుందా? బాగానే ఎక్స్ట్రా తింటున్నా. బేబీ కనిపిస్తుంది. బేబీ అనిపిస్తుంది. చల్లగా ఉంది, చాలా బాగుంది ఇక్కడ. నాకు చాలా నచ్చింది. చలి వల్ల మరి ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి రూమ్స్ దగ్గరికి వెళ్ళాలంట. సో రూమ్స్ దగ్గరికి వెళ్ళేసరికి 9 అయిపోతుందేమో. అమ్మా నువ్వు నడాలి. అది అచ్చడి ప్యాకెట్. నాకు అర్థం కాలేదు సార్. పచ్చడి 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 సారీ 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 అచ్చడి ప్యాకెట్లు అన్నాను. ఇప్పుడు వెళ్తున్నాం, రూమ్కి వెళ్తున్నాం అనమాట. ఇలా తినుకొని చూడాలి. అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుంది చూడడం. ఫస్ట్ టైం కదా వచ్చాం. అంటే ఎలా ఉంటుందో కొంచెం ఎక్సైట్మెంట్ గా ఉంది. చలి బాగుంది ఇక్కడ కదా బేబీ. చాలా ఎక్కువ చల్లగా ఉంది. అరకు గుర్తొస్తుంది నాకు. చాలా బాగుంది. అంటే వర్షం పడింది ఈరోజు, దాని వల్ల చల్లగా ఉంది అనమాట. బాగుంది. ఏంటంటే ఈ ఊర్లో వర్షాలు పడితే దీని దరిద్రం. నిజమే, చాలా దరిద్రంగా ఉంటుంది. ఇది స్టేషన్ అనమాట. స్టేషన్ బాగుంది బేబీ. చూడు స్టేషన్ చూడడానికి బాగుంది. మన స్టేషన్ ఇలా కరెక్ట్ భలే ఉంది. చూడు ఆరెంజ్ చూడు ఎక్కడుందో. బయట బొర్రెట్ తొక్కేస్తున్నాడు. హెవీ డ్రైవర్ చేస్తాడు. చాలా మంచు. లైటింగ్ వల్ల అసలు ఏం కనిపించట్లేదు. సరే లైటింగ్ అనేది ఆ స్నో వల్ల బుర్రుందా చూడండి ఎలాగుందో. మొత్తం స్నో. దారుణంగా ఉంది బయట. మనోడు చూడండి ఎలా దూకుతున్నాడు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా బుర్ర బయట ఇచ్చి మరి దొక్కుతున్నాడు హెవీ డ్రైవర్. వాళ్ళు వెనక్కి కూర్చున్నారు. బేబీ ఇక్కడ వెనక్కి చూడు. ఇక్కడ చూడు ఎలాగుందో అర్థం ఎలాగుంది చూడు. ఏ బాగుందా?
మళ్ళీ చూడు రోడ్డు కనిపించట్లేదు. వావేంటి బేబీ వావంట. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏం కనిపించట్లేదు వావంట. లేకుందమ్మా, థ్రిల్గా ఉంది, చాలా బాగుంది. అసలు ఏం కనిపించట్లేదు ఇక్కడ. వాడు దొక్కేస్తాడు రోడ్డు బయట, పొర బయట తొక్కుతున్నాడు. కళ్యాణికి నచ్చిందండి ఇలాగ వావ్ అంటుంది. వెళ్ళలేదు మీరు చూడండి. మంచే మంచు ఇంక ఇప్పుడు తగ్గింది. ఇంతకలా ఇవంతా మంచే. అలా ఉంటుంది చూద్దాం. వచ్చాం లాస్ట్కి. ఇన్ని చిన్న టెంపోలోని ఎన్ని మంది కూర్చున్నారు చూడండి. అట్లుంటది మనతోని. బాగుంది. ఇక్కడ బజార్ లాగా ఉందన్నమాట. చూడండి ఇవంతా బజారు. సో ఇవంతా బజారు. ఇప్పుడే దిగాం. బాగుంది చూడడానికి, కొంచెం చల్లగా ఉంది. సో అడిగా నీళ్ళకి డైలీ ఇలాగే ఉంటుంది అంటే, లేదు డైలీ లేదు, ఈ వర్షం వల్ల అలాగ అవుతుంది అంటున్నారు. బాగుంది చూడడానికి. ఇప్పుడు రూమ్స్కి వెళ్ళాలి. మరి రూమ్స్ మనం ఎక్కడ బుక్ చేశారో తెలియదు. ఇప్పుడు దిగా ఇంకా చూడండి. ఇన్నాళ్ళంతా మంచు చాలా, అసలు అంటే రోడ్డు కనిపించట్లేదు, అంత మంచు. చాలా బాగుంది. నాకు కొంచెం థ్రిల్గా ఉంది, కొంచెం భయంగా ఉంది, కొంచెం నచ్చింది. అలా ఉందన్నమాట. ఏం బేబీ బాగుందా? ఏ చలి ఉంటే నాకు నచ్చదు. చలి ఉన్న ప్లేస్ నాకు నచ్చవు. ఎంత బాగుంది. ఉండాలి, కొంచెం ఉండాలి, మరీ ఎంత ఉండకూడదు. రేపు ఇంకా టాస్క్ ఏంటంటే మార్నింగే వాటర్లో స్నానం చేసి ఆ తడి బట్టలతో గుడ్డుకి వెళ్ళాలంట. నువ్వు మామూలుగా స్నానం చెయ్యవు, ఇంకా తెల్లవారు ఎంత చల్లే స్నానం. చలిలో అంటే చల్ల నీళ్ళు చేయను, వేడి నీళ్ళు చేస్తాను నేను. వేడి నీళ్ళు ఎక్కడ మామూలుగా పాప మామూలుగా స్నానం చేయదు, వారానికి ఒకసారి స్నానం చేస్తుంది చలికాలం వస్తే. అలా ఎవరైనా చేస్తారు, నిజం చెప్పండి. ఈ అమ్మాయి చేస్తుంది. అలా ఏం కాదు. ఇప్పుడు ఇంకా ఈ చల్లని మంచులోని అసలు చేయదు పాపం. ఇలా నీళ్ళు చల్లుకొని వచ్చాను అయిపోయింది అనేస్తావే. అలా చేస్తాలని ఏంటి మమ్మీ ఎవడీడు? నేను అలా కాదు, నేను వేడి నీళ్ళు చేస్తాను. ఎంత బాగుంది, చల్లగా ఉంది, నీట్గా ఉంది. నాకు చాలా నచ్చింది. అంటే చలికాలం ఫీల్ వచ్చింది. అమ్మాయి చలికాలం చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు ఏదో అయిపోతుంది. రేపు ఆ చలి ఆ బట్టలతో అలా వెళ్తాం ఏంటంటే, అంటే రేపు కోసం తలుచుకుంటే ఇప్పుడే నాకు భయం వేసేస్తుంది. బాగుంది. ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు రూములు ఎలాగ ఉంటుంది. ఫస్ట్ రూములు కానీ బాగోలేదా, ఇలా ఎలాగొస్తుంది అలా వచ్చేస్తాం. ఇప్పుడు రూములు కానీ నీట్గా లేకపోయింది అనుకో. ఇక్కడికి వచ్చేసాం కానీ రూములు దొరకట్లేదు మాకు. రూమ్ చాలా ఎక్కువ రేట్లు చెప్తున్నారు. మా మాయలు వెళ్ళారు, అదే కళ్యాణి వాళ్ళ డాడీనా వాళ్ళ అన్నయ్యలు వెళ్ళారు. మేము అలా మార్కెట్కి వచ్చాం. నాకు చూడండి ఎలా చేస్తారో. అవును క్యాప్ లేదు, మరి ఎలా చేయాలి? లేదంటే తర్వాత మళ్ళీ తలనొప్పి. రూమ్స్ దొరకట్లేదు. చాలా అంటే చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఎదురుగా బజార్ ఉంది అనమాట. సో బజార్కి వచ్చాం కళ్యాణ్. ఇక్కడ దీన్ని గుగ్ని అంటారు. మనకు చాట్ ఎలాగో అలాగే ఉంటుంది. చాలా బాగుంటది. సో అలాగ ఉంటుంది. ఏంటది తిన్నాక వచ్చాం. మా వీళ్ళ డాడీనా వీళ్ళు అన్నీ వెళ్ళారు అదే రూమ్స్ ఎత్తుక్కోవడానికి. ఈరోజు సోమవారం కదా, ఏం తిందామన్నా అన్నీ నాన్ వెజ్జే, ఏమీ వెజ్ కనిపించట్లేదు ఇక్కడ. వీళ్ళు కొట్టేస్తున్నారు గట్టిగా. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఆకలి వేసేస్తుంది నాకు. అలా ముందుకెళ్దాం. రూమ్ దొరికింది. ఇప్పుడు ఫుడ్ ఏంటంటే మనం కూరగాయలు మనకి ఏదైతే కావాలో అన్ని ఇచ్చేసి మన ఈ కూర ఉండమంటే ఆ కూర మన కూడా పార్టీ చేస్తారు. మంచిగా వండేసి ఇస్తారు. చూడండి ఇదే రూమ్ నోడి. అమ్మాయి ఎలాగుంది నా రూమ్స్ బాగున్నాయంట. పోన్లే ఆ రూమ్స్ బాగుంటే వాష్రూమ్ బాగుంటే చాలు బాబు. వాళ్ళ అమ్మాయి చూడండి ఎలా చూస్తుందో. బేబీ వాళ్ళ అమ్మాయి చూడు బేబీ ఎలా చూస్తుంది. ఇక్కడ ఎక్కడ చూసినా బేబీ, ఇక్కడ ఎక్కడ చూసినా
చికెన్ 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 ఇవి చికెన్ వండుతున్నా. ఎక్కడ చూసినా చికెన్, గుడ్లు, అదే దాని తప్ప ఇంకేం కనిపించట్లేదు. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. రేపు కదా గుడికి వెళ్తాం. ఈ రోజు ఏం పోయింది? ఇది సోమవారం అమ్మా. నీకు సోమవారాలు, మాకు అలాంటి వేట ఉండవు. అవునులే, పాపిష్లు పాపాలు చేసుకోని ఉన్నారు అది. అవును, గొప్ప పుణ్యాలు చేస్తాం. దేవుడు చూడండి, నేను పుణ్యం చేశాను కాబట్టి నువ్వు దొరికావు కదా ఇది. అవును. రూమ్ చూడాలి ఫస్ట్. రూమ్ వాష్రూమ్ బాగుంటే చాలా. రూమ్ ఎలా ఉన్నా పర్లేదు, ముందు వాష్రూమ్ నేను చూస్తాను. వాష్రూమ్ ఒక్క నీట్గా ఉంటే చాలా బాగుంది. అవును, బాగుంది, చాలా నచ్చింది నాకు. ఈ క్లైమేట్ బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇవి ఇలాగే ఉంటాయి, సందుల్లో ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటది. ఇక్కడ నైట్ అప్పుడు తిరగకూడదు తెలుసా, బ్లాక్ చాలా చేసిన వాళ్ళు ఇంకా ఆ గొర్రెలు వాళ్ళు అంటే వాళ్ళందరికీ ఈ గుడి ఉంది కదా, ఈ గుడి చాలా స్పెషల్. ఎవడైనా ఆ బ్లాక్ మెయిల్ చేసినోడు ఎవడైనా ఇక్కడ రావాల్సిందే. అది అంటే ఇక్కడికి వస్తుంది చాలా, మన ఇండియాలోనే ఇంకా బ్లాక్ మ్యాజిక్ చేసిన ఇది గుడి అంటే శక్తులు అనమాట. శక్తులు చాలా దొరుకుతాయి వాళ్ళకి ఇక్కడ. సో ఇక్కడ వచ్చి పూజ చేస్తారు, హోమం చేసుకుంటారు అనమాట. ఇటు చుట్టుపక్కల అంతా శ్మశానాలు ఇవన్నీ ఉంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఎవరితో మాట్లాడకూడదు కూడా. ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చి కూడా మనకి మ్యాజిక్ చేసేస్తారు, అంత డేంజర్. సో ఇప్పుడు వచ్చాం కిందకి. ఇప్పుడు ఏం చేస్తామంటే అంటే ఇక్కడ ఉంటారనమాట, మీకు చూపిస్తానండి. సో వాళ్ళకి మేము అదే బజార్ అన్ని కొనేసి ఇస్తాము, వాళ్ళు మాకు ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. సో ఇక్కడ అదే చికెన్కి వచ్చాము. చికెన్ అది మనం అంటే మొత్తం ఎలా అంటే అంత కొనేసుకొని బజార్ అంతా కొనేసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. వాళ్ళకి ఇస్తే వాళ్ళు ప్రిపేర్ చేసి, అంటే మనకి డబ్బులు తీసుకుంటారు, వాళ్ళు ప్రిపేర్ అయిన డబ్బులు వాళ్ళు తీసుకొని మనకి అదే ఆ ఫుడ్ అనేది ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. సో ఇదే మార్కెట్. కళ్యాణి రాలేదు, చల్లగుంది, నేను రాను, మళ్ళీ ఒంట్లో బాగోతే బాగోదు కదా, మళ్ళీ రేపు తెల్లవారు స్నానం ఒకటి చేయాలి. ఇంకా రాననుకుని కళ్యాణి రాలేదు. మా మాయ, నేను, అదే కళ్యాణి వాళ్ళ తమ్ముడున కళ్యాణి డాడీ వచ్చాం. కళ్యాణి అక్కడ రూమ్లో ఉంది. రూమ్ అయితే కొంచెం బాగుంది. ఇవ్వండి, ఇవంతా బజారు, ఇవంతా బజార్ అనమాట. ఇప్పుడు కొన్నాం ఇప్పుడే. ఇవన్నీ బజార్లే, లోపల 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 బజార్లు ఉంటాయి. ఇగో ఇది రెస్టారెంట్, ఇది చికెన్ షాప్లు, ఇవన్నీ బోర్డు లోపల లోపల ఉన్నాయి. ఇవ్వండి ఇక్కడ మేము ఫుడ్ అదే వీళ్ళ దగ్గర ఇచ్చాం అనమాట, ఫుడ్ ఆర్డర్. ఇప్పుడు మనం బజార్ అంతా కొనేసి వీళ్ళకి ఇస్తే వీళ్ళు ప్రిపేర్ చేస్తారు. అలా ఉంటుంది ఇక్కడ సిస్టమ్. అంటే ఎక్కువ టూరిస్టులు వస్తుంటారు అనమాట ఇక్కడ. అలాగా ఆ గుడి దగ్గరికి చాలా అంటే చాలా ఫేమస్. చాలా అంటే ఏంటంటారంటే మనం బతికినంతకాలం ఒక్కసారైనా ఈ గుడికి రావాలన్నమాట. గుడికి వస్తే చాలా పుణ్యం అంటారు. సో చాలా మంది వస్తుంటారు. ఏంటంటే ఈ సీజన్, ఇంకా ఈ చలికాలం సీజన్ వస్తుంటారు అంట చాలా మంది. సో ఇంకేంటంటే వీళ్ళకి ఇదే బిజినెస్ అనమాట. ఇంక ఎక్కడ చూసినా రూమ్సే ఇంకా. అంటే అలా తిరుగుతున్నాం. చూడండి మంచు, చూడండి ఎలా పడుతుంది. అంటే మంచు అంటే అదే ఫాగ్ మొత్తం కప్పిసింది. మీకు కనిపిస్తుందో లేదో చూడండి. మొత్తం కప్పిసింది. పద మొత్తం ఏం కనిపించట్లేదు అనమాట. ఇప్పుడు ఇంకా టైం ఎంత అవుతుంది తెలుసా? 10:30 అవుతుంది టైం. 10:30 టైంకి ఇలాగ ఉందంటే ఇంకొంచెం ఇంకా మార్నింగ్ టైం ఇంకా ఎలాగుంటుందో లేకుంటుంది. ఇవ్వండి అలాగా బజార్ ఇది. ఇప్పటికి ఇంత టైంకైనా ఉంటుంది అలాగా. చూడండి ఎలాగుందో, ఫుల్ కవర్డ్. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. ఇప్పుడే లేచాం. టైం అయితే 10:30 అవుతుంది. 10:30కి ఎలా ఉంది చూడండి క్లైమేట్. బాగుంది. ఎండ రాలేదు అసలు, కానీ చలి మాత్రం చాలా దారుణం అమ్మా. మామూలుగా లేదు చలి, కానీ బాగుంది. ఏంటంటే ఇప్పుడే లేసాను నేను. ఇప్పుడే లేచి అలా స్నానం చేసి బ్రష్ చేసి అలా బయటకు వస్తారు. తల కూడా ఆరలేదు, ఇలా తుడుచుకొని వెళ్తున్నాను. చూడండి ఇక్కడ ఎలా తెలుసా, మేకలు ఇప్పుడు మన కుక్కలు ఎలాగా మనకి ఎలా తిరిగితే అక్కడ మేకలు అలా తిరుగుతున్నాయి. ఇవి చూడండి, ఇవన్నీ పెంచుకున్న మేకలు కాదు, తిరిగిన మేకలు అన్నమాట. రోడ్ల మీద తిరిగిన మేక. అదిగో చూసారా, ఇవన్నీ ఇలా రోడ్ల మీద అలా తిరుగుతుంటాయి మేకలు. ఇక్కడ టెంపుల్కి వచ్చాము. టెంపుల్కి మరి ఏ టెంపుల్లో తెలియదు. సో ఇప్పుడు గుడికి వచ్చాం.
ఈ తారామాత ఆ తారామాత గుడి ఉంది కదా, సో తారామాత గుడిది అంటే వేరే అనమాట, చిన్న చిన్న ఉంటాయి కదా, సో ఆ గుడిది చూపిస్తానండి, మీకు చూపిస్తాను చూడండి. దేవుడికి తారామాత అంటారు అనమాట. తారామాత అంటే కాళీమాత వేరే రూపం. ఇది మామూలు గుడే, ఇంకా వేరే పెద్ద గుడి అక్కడ వేరేది ఉంది. ఇప్పుడు అక్కడికి ఇప్పుడు కాదు, రేపు వెళ్తాం గుడి. ఇంకా వేరే ఇప్పుడు వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్తాం, చెప్పులు మాయమైపోయింది. ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి? ఇవన్నీ మేకలే చూడండి, మేకలు. ఇగో ఇవన్నీ మేకలే, ఇదో మేక. కోయ్ 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 కాదు, ఈ మేకలు ఆవులు మంచివి కావు తెలుసా, దాని కోపం వచ్చిందని గుద్దేస్తాను. కోపం రాదు, నీకు భయం కాబట్టి అలాగ అంటుంది. ఏంటిది? నది ఇది, గంగా నది అంట. అంత చిన్నది ఉంది ఇప్పుడు చిన్నది ఉంది కదా, తర్వాత ఫ్లో అయిపోతుంది, పెద్ద ఫ్లో అయిపోతుంది. ఇది కూడా అనమాట చూడండి, ఇక్కడ ఇవన్నీ అంటే స్కల్స్ అన్నమాట, నిజమైన స్కల్స్. ఇవంతా చూడండి ఆవిడకి ప్రసాదం అన్నమాట. ఆ ఆల్కహాల్ అన్నది ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడ ఇది ఏంటంటే ఈ మాతకి ఎప్పుడంటే ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ చేస్తారు కదా, సో వాళ్ళకి చాలా అన్నమాట, చాలా పవర్ఫుల్ అన్నమాట ఇక్కడ. ఈ దేవుడు అంటే ఈ దేవుడి దగ్గర వస్తారు ఎవరైనా, ఎంత పెద్ద మంత్రగాడైనా ఇక్కడ రావాల్సిందే. ఫోటోలన్నీ అయిపోయి పాపం మా వెనకాతలు వచ్చేస్తుంది ఆ మేకపిల్ల. అయిపోయింది ఫోటోలు మేకపిల్లతో. ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్తాం. అది ఇక్కడ చాలా డేంజర్ అండి బాబు. ఇక్కడ ఏంటంటే ఐ టు ఐ కాంటాక్ట్ ఎవరికి ఇవ్వకూడదు, చాలా డేంజర్ ఇక్కడ అంతా. ఇక్కడ సాధువులు, ఒక నిమిషం, సాధువులు బాబాలు ఉంటారు, చాలా డేంజర్. ఇలా కళ్ళు చూసి వేసేస్తారు మనకి. అది ఇక్కడ అందరూ ఏం చూపించాను కదా అక్కడ వీడియోలో, చూసారా? వేస్తా కదా ఎప్పుడో. అయితే అక్కడ బుర్రలు ఉన్నాయి చూసారా, ఆ బుర్రలన్నీ పూజ చేస్తారనమాట అమావాస్య రోజు. అన్ని తీసుకుని బొమ్మలు ఉన్నాయి, మీకు బాగా చూడండి వీడియోలో బొమ్మ ఉన్నది, అన్నీ ఉన్నాయి. కోతి బుర్ర, మేక బుర్ర, మనిషి బుర్ర అన్నీ ఉన్నాయి అక్కడ. ఉన్నది నా దగ్గర అన్ని బోర్లు ఉన్నాయి కదా. అది ఏంటి తెలుసా, ఒక్కొక్క రకం మనిషి అనమాట. ఇప్పుడు నీది రాశిలు ఉంటాయి కదా, ఒక్కొక్క రాశి మనుషులు అన్నీ. ఏటవుతుంది అది కర్రగా తుమ్ముతుంది అది. సో అలా ఉంటుంది అనమాట ఇక్కడ. ఇంకా ఇక్కడ కాదు కానీ మెయిన్ మందిర్ ఉంటుంది చూడండి, అక్కడ ఉంటుంది కదా, చాలా పవర్ఫుల్ అనమాట. అక్కడ ఏంటంటారంటే, సో మనం గుడికి వెళ్ళినప్పుడు ఆ ఊర్జా అంటారు కదా, ఆ ఊర్జా అన్నది మనకు తెలుస్తుంది అంట, పాజిటివ్ ఎనర్జీ అన్నది మనకు తెలుస్తుంది అంట. సో మరి ఎలా ఉంటుంది నేను చూడాలనుకుంటున్నాను. సో దానివల్లే అయిపోయింది. ఇది జస్ట్ ఒక అంటే ఎలా అంటే ఆసనం ఉంటుంది కదా, అలా అనమాట, ఆశ్రమ్స్. సో అలా ఆశ్రమం లాంటిది ఇది. గుడి అనుకోని గుడి కాదు, గుడి అనుకుని వస్తుంది సీరియస్గా. ఇవ్వండి బాగుంది, ప్రశాంతంగా వెళ్తున్నాం వేరే దగ్గరికి. ఇప్పుడు వెళ్తున్నాము. సో గైస్, ఈ వీడియో పార్ట్ 1 చూసారు కదా. సో పార్ట్ 2 కూడా చూడాలనుకుంటే ట్యూస్డే 4 o'clock అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో మీరు సెకండ్ పార్ట్ కూడా చూడాలనుకుంటే వెంటనే వెళ్ళి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. దాన్ని బట్టి మా వీడియోస్ అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.